నేను ఎందుకు రాజకీయాల్లోకి వచ్చాను? నేను ఏదో హెల్ప్ చేయాలని. నాకు వ్యాపారాలు ఉన్నాయి, నేను ఇన్కమ్ ట్యాక్స్, నేను 25 సంవత్సరాల నుంచి ఇన్కమ్ ట్యాక్స్ చేసేసి నేను. కాబట్టి నా వ్యాపారాల్లో నాకు ఆదాయ మార్గాలు ఉన్నాయి. కాబట్టి నాకు రాజకీయాల్లో నేను వేరే స్వార్థం కోసం రాలా. ఎవరైతే నిజాయితీగా పనిచేస్తారో, ఎవరైతే జనం కోసం కానీ ఆయన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల అభివృద్ధి చూస్తే నా కోసం కాదు, మా నియోజకవర్గానికి ఆయన ఇచ్చింది రామాయపట్నం పోర్టు తీసుకొచ్చాం, ఇండోసోల్ తీసుకొచ్చాం, బీపీసీఎల్ తీసుకొస్తున్నాం, లేకపోతే మళ్ళీ ఇండస్ట్రీ కారిడార్ తీసుకొస్తున్నాం మాలకొండ దగ్గర మా నియోజకవర్గం ఆనుకొని. ఇవన్నీ 1,00,00,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ మా నియోజకవర్గానికి చేశాడు ఆయన గత 5 సంవత్సరాల్లో. అలాంటి వాళ్ళు వదులుకొని నాకు ఎమ్మెల్యే వస్తే రాకపోతే మా నియోజకవర్గం 1,00,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తే ఎంత ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలుగుతాం? అది ఫ్యూచర్లో ఎంత? నన్ను నమ్మి నేను అడిగితే ఎయిర్పోర్ట్ కూడా శాంక్షన్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చి మళ్ళీ మా కందుకూరులో క్యాన్సిల్ చేసి దగదత్తులు తీసుకెళ్లి పెట్టుకున్నాడు మన నెల్లూరు జిల్లాలో. వాళ్ళ మాటలు నమ్మి ఇది ప్రకాశం నెల్లూరు జిల్లాల మధ్యలో పెడితే అగ్రికల్చర్ కి అన్నిటికీ ఉపయోగపడుతుంది అని చెప్పి మేము మాట్లాడిన తర్వాత ఆయన ఒప్పుకుంటే మళ్ళీ ఈరోజు తీసుకెళ్లి నెల్లూరులో పెట్టిన పరిస్థితి చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేసే అభివృద్ధి కానీ, ఆయన నేచర్ కానీ, ఆయన యాటిట్యూడ్ కానీ నాకు నచ్చింది. నేనేందో ఆయన తెలుసు. కాబట్టి మేమిద్దరం ఒక బాండింగ్ లో ఉన్నాం. కాబట్టి సీట్లు వచ్చినా రాకపోయినా నా ప్రయాణం జగన్మోహన్ రెడ్డి గారితో.